శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తుల కష్టాలను తెలుసుకున్న వారు స్పందించి ట్రాక్టర్తో రహదారిని నిర్మించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలో దరంపల్లి పారెగూడ గ్రామాల మధ్య ఉన్న వాగు ఒడ్డున రోడ్డు సౌకర్యం లేక పొలం పనుల నిమిత్తం రైతులు ఎడ్ల బండ్లు కాదు కదా కనీసం నడిచిపోలేని పరిస్థితి నెలకొంది. ఎరువులు విత్తనాలతో అవతలివారు యువతలకి యువతలివారు అవతలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండు గ్రామాల రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ యూత్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ల ద్వారా రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజల కష్టాలు తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. దరంపల్లి భారెగూడ గ్రామాల మధ్య ఉన్న వాగు ఒడ్డున ఉన్న రోడ్డుకు శ్రమదానం చేపట్టి తాత్కాలిక రోడ్డును వేసి గ్రామస్తుల కష్టాలను తీర్చారు. దరంపల్లిలో ఉన్న ప్రజలకు భారెగూడ వైపు పంట పొలాలు ఉన్నాయి. భారెగూడలో ఉన్న ప్రజలకు దరంపల్లి వైపు పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలకు వెళ్లాలన్నా ఎరువులు విత్తనాలు మందులు తీసుకు వెళ్లడానికి తాత్కాలిక రోడ్డును వేయడంతో రైతులు పొలం పనులకు ఎడ్ల బండ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో యూత్ సభ్యులు ట్రాక్టర్ల ద్వారా రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజల రైతుల కష్టాలు తీర్చినందుకు రెండు గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ రోడ్ చూసుకున్నట్లయితే ధరంపల్లికి బారెగూడ గ్రామానికి కనెక్టివిటీగా ఉన్నది. అదేవిధంగా డబ్బాకి బారెగూడ గ్రామానికి అక్కడ కూడా కనెక్టివిటీ రోడ్ ఉన్నది. గత వ్యవసాయ పనులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అంటే గత 2-3 నెలల నుంచి ఈ యొక్క రహదారి అంటే ఈ యొక్క మనకు ఈ గ్రామాలనే వ్యవసాయ కూలీలకు నిత్యావసరంగా ఉపయోగపడే ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో పరిస్థితి గత కొన్ని వీడియోస్లో కూడా చాలా ప్రజాప్రతినిధుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి కూడా మన గుర్లె శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది. ఎవరు స్పందించిన పరిస్థితి. దాన్ని చూసి చలించిపోయిన మన ఎస్ఆర్హెచ్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ గారు తన సొంత ఖర్చులతోని 2-3 సహాయం తీసుకొని తన సొంత ఖర్చులతోని ఈ యొక్క కొన్ని ట్రిప్పులు వేసి ఈ రైతులకు చాలా న్యాయం చేయడం జరిగింది. లేకపోతే కనీసం ఒక యూరియా బస్తా ఎంత 50 కిలో ఉంటుంది. దాంట్లో హాఫ్ కూడా మోయలేని పరిస్థితి. ఒక్కొక్క మనిషి లోతుగా ఉన్న ఈ యొక్క రహదారిని ఖచ్చితంగా అన్నగారు తన సొంత ఖర్చులు పెట్టుకొని టాటర్లు మాట్లాడుకొని మొరుము పెట్టి మంచి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ గారిని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గుర్తించి ఈయనను ప్రోత్సహిస్తే ఈయన మరిన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా చూసిన అన్న చాలామంది పేదలకు వృద్ధులకు కూడా ఆ బెడ్షీట్లు ఇవ్వడం, ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళకి రైస్ ప్యాకెట్లు డబ్బులు ఆయన తోచిన సహాయం చేయడం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు కూడా అన్న చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి అన్నలకి ఎవరైతే సామాజిక సేవ చేస్తున్నారో ఎవరైతే పేదల పక్షం నిలబడుతున్నారో వారికి మనం అండగా నిలబడాలి. ఎవరైతే సహాయం చేస్తున్నారో మనకు అయినంతగా వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈరోజు నేను ఇక బారెగూడ గ్రామానికి వచ్చి ఈ అన్నవారిని ప్రశంసిస్తున్నా. ధన్యవాదాలు. జై భీమ్. పెళ్లి మండల్ డబ్బా బారెగూడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిష్కారం అవుతలేదు. ప్రతి సంవత్సరం వచ్చే నాయకులు కొబ్బరికాయలు కొట్టుడు, మేము ఖచ్చితంగా మీకు రోడ్డు వేపిస్తాం అని చెప్పుడు, కానీ ఏ నాయకుడు మాట మీద నిలబడి పనిచేయడం పాపాన పోలేదు. కాబట్టి ఈ 3 గ్రామాల్లో ప్రజలు ప్రత్యేకంగా రహదారి ఈ 3 గ్రామాలలో రోడ్డు 3 గ్రామాల ప్రజలకు కూడా ఈ రోడ్డు గ్రామాల ప్రజలు నిత్యం ప్రతిరోజు ఈ రహదారి నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు వర్షాకాలాన ఈ రోడ్డు మొత్తానికి దారి కొట్టుకుపోవడం వల్ల ఈ 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు మన ఆడవాళ్ళు బట్టలు పిండడానికి కానీ మన శివాలు ఎవరైనా చనిపోతే ఇదే దారి మీద వెళ్తాము. అదేవిధంగా బతుకమ్మల పండుగ వస్తున్నాయి. ఈ బతుకమ్మల పండుగ కూడా రోజు ఇదే దారిన వెళ్తారు. కాబట్టి నిత్యం ఈ దారి రహదారి ఉంటుంది. 24 గంటలు ప్రతిరోజు ఈ నడిచే దారి మొత్తం విచ్చలవిడిగా ఎటు దొరికితే అటు మొత్తం పొర్లి ఈ రోడ్డు మొత్తం కుంగిపోయింది. కాబట్టి అధికారులు ఈ ఏడాది ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏ నాయకుడు కూడా ఇది చేస్తా అది చేస్తా అంటే చెప్పులు పట్టి కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఈ దాదాపు 10-15 సంవత్సరాలుగా విధ్వంసాన్ని గురి చేస్తున్న ప్రభుత్వాలు ఈ రోజున మన శివరామ సాయి యూత్
చూసి చెలించిపోయి, అదేవిధంగా అధ్యక్షులు మా శివరామ సాయి అధ్యక్షులు గారు మా కమిటీ దారున ఆ అధ్యక్ష పెద్ద మనసు చేసి మాకు ఈ రోడ్డుని మంచిగా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మాకు మా తరఫున ప్రజల తరఫున కూడా. అదేవిధంగా మా శివరామ సాయి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా ఊరి కోసం ఎంతో చేస్తున్నది కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయం ఫలభం లేదు. మా శివరామ సాయి అధ్యక్షులు గారు ఎంతో కృషితో మాకు ఈ రోడ్డు మంచిగా జరగడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.